బీహార్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత రాజీనామా పత్రానికి గవర్నర్ కి సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు నితీష్ కుమార్. లైవ్ చూద్దాం. आज हमने इस्तीफा दे दिया, समझ गए ना। आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। సో రాజీనామా సమర్పించిన తర్వాత గవర్నర్ కి రాజీనామా సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు నితీష్ కుమార్. సో కాసేపట్లో నితీష్ నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక కోసం భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో నితీష్ ఇంటికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లబోతున్నారు. నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. అయితే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక కోసం ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అనేక పరిణామాల తరువాత ఎట్టకేలకు ఈరోజు రాజీనామా చేశారు నితీష్ కుమార్. రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. ఆ తర్వాత కాసేపట్లో నితీష్ నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నారు. నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకోబోతున్నారు. గవర్నర్కు రాజీనామా ఇచ్చిన తర్వాత నితీష్ వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. సీఎం పదవికి రాజీనామా చేశాను అన్నారు ఆయన. సో కాసేపట్లో నితీష్ కుమార్ నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లబోతున్నారు. గవర్నర్ కు రాజీనామా ఇచ్చిన తర్వాత నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేసినట్టు మీడియా సమక్షంలో చెప్పారు. ఇవాల్టితో ఆర్జేడీతో మా బంధం ముగిసింది అని క్లారిటీ ఇచ్చారు నితీష్ కుమార్. సో బీజేపీ నిర్ణయం తీసుకుంటే ఈ రోజే కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారని నితీష్ కుమార్ తెలిపారు. అయితే గవర్నర్ కు రాజీనామా ఇచ్చిన తర్వాత మీడియాతో ఈ విషయాలను పంచుకున్నారు నితీష్ కుమార్.